సేవాలాల్. నా పేరు పాత్లవత్ గట్యా నాయక్. బిఎంపి బహుజన ముక్తి పార్టీ వికారాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఇక్కడ నగాచెర్ల రైతు ఫార్మా బాధితుడు రైతు పొద్దుగల 11 గంటలకు వీర్య నాయక్ అనే రైతుని గుండెపోటు రావడం జరిగింది సంగారెడ్డి జైల్లో. కానీ ఆ రైతుని గుండెపోటు వచ్చిన కూడా హాస్పిటల్ తీసుకుపోవడము, ఆ పోలీస్ వ్యాన్లో తీసుకుపోవడము చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆ రైతు గుండెపోటుతో నొప్పి వస్తుందని కింద పడ్డ హాస్పిటల్లో చెక్ చేయడానికి పోతే బేడీలతో ఆ బేడీలు తీయకుండా హాస్పిటల్ తీసుకుపోయిన ఒక పేషెంట్ని ఆ రైతు ఏమైనా అయితే వాళ్ళకి అంబులెన్స్ లేక గట్టి లేకనా ఈ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందో ఇక్కడ తెలుస్తున్నది మనకు. ఎందుకంటే వీర్య నాయక్ అనే వ్యక్తికి ఏమైనా అపచారం ఏమైనా జరిగితే ఈ బాధ్యత అంతా కాంగ్రెస్ ప్రభుత్వము, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాయించాలా, దీని బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం మర్డర్ చేయలేరు, కాకపోతే ఒక క్రిమినల్ అంటే ఎవరిదైనా దోచుకొని రాలేరు. వాళ్ళ ల్యాండ్ గురించి వాళ్ళు పోరాడినా కానీ దాని మీద పాలిటిషియన్ చేసి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని బంధం లేపి వాళ్ళని రైతులను అన్యాయంగా జైల్లో పెట్టిండ్రు. కాబట్టి దీని మీద మేము ఖండిస్తున్నాం బహుజన్ ముక్తి పార్టీతోని. ఇంకో 1 వీక్ చూస్తాము. దీన్ని 1 వీక్ చూసి ఈ రైతుని రిలీజ్ చేయకుంటే, వెంటనే విడుదల చేయకుంటే మేము దేశవ్యాప్తంగా దీన్ని ధర్నాగా సాగిస్తాము. చలో కొడంగల్ పెడతాము, మళ్ళా సెక్రటరేట్ ముట్టడి చేస్తాము, ఇందిరా పార్క్లో ధర్నా పెడతాము. ఎందుకంటే ఇప్పుడు ఫార్మకు వెత్తేసిన జియో క్యాన్సల్ అయినాక రైతు మీద కేసు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు టెన్షన్ తీసుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. ఎవరికైనా ఏమైనా అపచారం జరిగితే ఉన్న ప్రభుత్వము బాధ్యత వహించాలా, వీళ్ళని ఎంబడే రిలీజ్ చేయాలని చెప్తున్నాం. మేము ఇంతకుముందు కూడా మస్తు డిమాండ్ చేయడం జరిగింది. కాకపోతే గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటలేదు. ఇంకో కంపెనీ చేద్దామని వాళ్ళని భయంతో ఏదైనా భయపాఠం చేసి భయపాఠాన్ని గురి చేసి మేము సంతకాలు తీసుకొని ఈ ల్యాండ్ మీద వేరే కంపెనీలు వేస్తామని ఏదైనా చాల్వా చేసి ఇంకో ఏమైనా పోరాటం మీకు కేసు ఎత్తేస్తాము, ఇది సంతకం పెట్టుండని ఏమైనా భయపెడితే దీన్ని మేము ఓర్వము. ఈ కంపెనీలు ఎట్లా మీరు జియో క్యాన్సల్ చేసిండ్రో అట్లా మీరు రైతులను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు జియో క్యాన్సల్ చేసినాక కేసు గిట ఏం లేదు, అందరినీ విడుదల చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ దీన్ని చిత్తశుద్ధిగా పని చేయాలి. ఈ రైతులని క్షమాపణం చెప్పి గవర్నమెంట్ మేము చేసిన తప్పుకు మీరు ఇట్లా జైల్లో పడ్డారనేసి గవర్నమెంటే స్వయంగా బాధ్యత వహించి ఈ రైతులని వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జియో క్యాన్సల్ అయినాక మళ్ళీ బరువు లేదు వాళ్ళ మీద. ఎందుకంటే మీరు వేస్తలేరు కదా, కంపెనీ వేస్తలేరు. ఆడ కంపెనీ అయినప్పుడు రైతులను జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఏమైనా అయిపోతే వాళ్ళ సంసారము మీరేం నడిపియరు, రేపటి నాటికి వాళ్ళ పెళ్ళం పిల్లలు ఉండకుండా పోతారు. అందుకోసం టెన్షన్ తీసుకొని ప్రతి ఒక్క రైతు కూడా లోపల హాస్పిటల్ చెక్ చేస్తున్నారు. హాస్పిటల్ అంటే గవర్నమెంట్ దగ్గర అంబులెన్స్ లేదా, పోలీస్ బండిలో తీసుకుపోతారా? ఎంత బాధాకరమైన విషయం ఇది. మీ ఇంట్లో ఎవరైనా అట్లా అడ్డం పడితే పోలీస్ వ్యాన్లకు తీసుకుపోతారా? చెప్పలేదు. ఇది ఎట్లా సిగ్గు చెడు. కనీసం మీరు ఈ రాష్ట్రానికి సిగ్గు రాకుండా ఇంకో రాష్ట్రం చూస్తే ఉమ్మినట్లా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరువు పోయినట్లా చేస్తున్నారు. ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గర 5 సంవత్సరాలు ఉందని ఆట ఆడుకుంటున్నారా? గత ప్రభుత్వం కూడా కొన్ని రోజులు గిరిజనులకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 1 year అయిపోయింది, కానీ ఇప్పుడు 1 year లోపలనే ఇంత ఇబ్బంది పెడుతున్నారు. అంటే మీరు గిరిజనులు అంటే మీరు చిన్న చిలుకుగా చూస్తున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. 5 సంవత్సరాలే ఎంత చేసినా 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆట మాది కూడా సాగుతుంది. అప్పుడు మేము ఎవరికి ఎట్లా చేయాలనో, ఎవరికి ఎట్లా ఓట్లో చిత్తుగా ఓడించాలనో మా గిరిజన బంధువులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి.
కాకపోతే ఇప్పుడు మీరు రూలింగ్లో ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుందని ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీకు చిత్తశుద్ధిగా మంచిగా ఓడించి ఇంటికి పంపిస్తారు, ఇది గ్యారంటీ పెట్టుకోవాలా. ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉందని ఎట్లా అంటే అట్లా వేటాడుతున్నారు, ఆట ఆడుతున్నారు, కానీ ఇది ముందు ముందు మీ ఆట సాగదు. ఇప్పుడు ఈ రైతుని వెంటనే మంచి హాస్పిటల్లో తరలించి మంచి టెస్టులు చేపించి వాళ్ళని మంచి ఉపచారాలు చేసి మందు వైద్యం మంచిగా చేపించి మీరు ఇంటి వరకు చేరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది వల్ల వాళ్ళు ఒకరిని దృష్టిలో వచ్చేసి జైలుకు పోయడం వచ్చింది. ఇప్పటి వరకు మా గిరిజనులకు చాలా చిన్నగా చూపుగా చూస్తున్నారు. దయచేసి చెప్తున్నాము, మీ మినిస్టర్కు చెప్తున్నాము, మీకు చెప్తున్నాము, చీఫ్ మినిస్టర్కు కూడా చెప్తున్నాము, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేదంతా కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీకు ఓటేసి గెలిపించినందుకు మీరు చాలా ఆటలు ఆడుతున్నారు. ఆ ఆటని బంద్ చేసి దయచేసి రైతులను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఇది చేయలేరనుకో 1 వీక్ తర్వాత మళ్ళా చలో కొడంగల్ పెడతాము, మళ్ళా సెక్రటరియట్ వస్తాము, ప్రగతి భవన్ వస్తాము, మళ్ళా ఇందిరా పార్క్లో ధర్నా పెడతాము. ఇది రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా దీన్ని తీసుకొని మళ్ళా మేము దేశవ్యాప్తంగా దీన్ని ధర్నా చేస్తాము, ఖండిస్తాము. బహుజన్ ముక్తి పార్టీ ఇంకొన్ని సంఘాలని ఏకంగా చేసుకొని భారీ ఎత్తున మేము దీన్ని అవసరం పడితే సెంట్రల్ వాళ్ళకు పోయే కూడా బాధ్యత తీసుకొని